గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, అదేవిధంగా మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే నాన్న. హరి ఓం శివం. గురువు గారు, ఈ 24వ తారీఖు ఏదో స్పెషల్ డే ఉంది. ఆ రోజు భోజపత్రం మీద చేస్తే మంచి శుభాలు కలుగుతాయని చెప్పారు. నిజంగా అలాంటిది చేస్తే, ఆ రెమెడీ చేస్తే నిజంగా అద్భుతాలు జరుగుతాయా? దానివల్ల ఎలాంటి సమస్యలు వైదొలుగుతాయి? సాంఖ్యయోగంలో ఇది ఒక అద్భుతమైన రోజుగా పరిగణింపబడుతుంది. 24 అంటే 2+4 6, మళ్ళీ 24/1/2024 టోటల్ చేస్తే మళ్ళీ 6 వస్తాం. దీన్ని 6 and 6 కోడ్ అంటారు అన్నమాట. అంటే 6 అనేది శుక్రగ్రహానికి రిప్రజెంటివ్. ఓకే, అంటే ఈ 24th నాడు సాంఖ్యయోగాన్ని విపరీతంగా నమ్మేవాళ్ళు ఏంటంటే, కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేయడం కానీ, ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం కానీ, ల్యాండ్ పర్చేజింగ్లు కానీ, అండ్ వాటి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా చాలా అద్భుతమైన యోగకారకంగా చెప్తాం. ఎవరైతే కనుక అంటే ఎక్కడ మనీ బ్లాకేజెస్ ఉంటాయి, చాలామందికి అంటే చుట్టాల్లో కానీ ఫ్రెండ్స్లో కానీ డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇచ్చి అడిగితే అవి రాకపోవడం, ఓకే, లేకపోతే ఇంకా ఎదురు వాళ్ళతో వీళ్ళే అపనందలు పాలవటం, అంటే తిట్లు తింటాం. ఇచ్చావు చుట్టం ఆ మాత్రం ఆగలేవా, ఇట్లా మాట్లాడతారు. కొంతమంది ఏమో డబ్బులు ఇవ్వాల్సినవి ఉంటాయి, ఓకే, పర్ఫెక్ట్గా టైంకి ఇవ్వలేకపోతారు, లేదా చెక్ బౌన్స్లు అవుతూ ఉంటాయి. ఇటువంటి అంటే ఎటువంటి రుణ బాధలు తొలగిపోవాలన్నా, సంపూర్ణ ఐశ్వర్య సిద్ధి కలగాలన్నా, మనకి ఐశ్వర్యానికి ప్రత్యేక ఎవరు? దానికి అధిపతి కుబేరుడు. ఎవరైతే కనుక ఈ 24th అని చెప్పి ఒక చిన్న రెమెడీ, ఓకే, ఇది చేయడం వలన చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇప్పుడు నా పర్సులో ఉంది, మీకు చూపిస్తున్నాను. ఓకే, దీన్ని భోజపత్రం అంటారు. భోజపత్రం, ఓకే, ఏ పూజా స్టోర్ అయినా దొరుకుతుంది. చిన్నది అంటే ఈ సైజులో కాదు, కొంచెం పెద్ద దొరుకుతుంది. మనకి పర్సులో పట్టే విధంగా చిన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని నేను చూపించిన విధంగా గ్రీన్ కలర్ స్కెచ్తో మీకు పక్కన క్లియర్గా డిస్ప్లే చేపిస్తాను. గ్రీన్ కలర్ స్కెచ్ పెన్తో, ఓకే, ఒక 3x3 గ్రిడ్ ఏర్పాటు చేసుకోండి. దీన్ని కుబేర యంత్రము అంటాము. అంటే ఫస్ట్ లైన్లో వచ్చేవాడు మనకి 27, 20, 25, సెకండ్ లైన్లో 22, 24, 26, థర్డ్ లైన్లో 23, 28, 21. అంటే ఎటు డయాగ్నల్గా పైకి కిందకి, ఎటు రైట్కి లెఫ్ట్కి ఎటు కూడినా కానీ మనకి 72 అనే ఒక అద్భుతమైన నెంబర్, 7+2 9 అనే నెంబర్, అద్భుతమైన నెంబరు మనకి వస్తుందన్నమాట. దీన్ని కుబేర యంత్రము అంటారు. ఎవరైతే కనుక గ్రీన్ కలర్ స్కెచ్తో ఈ విధంగా రాసుకొని, ఓకే, మన మనీ పర్స్ కానీ, ఓకే, మన వ్యాలెట్ కానీ, లేదా మనకి మనీ పర్స్ వాడని వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు బీరువాలు పెట్టుకోవడం కానీ చేయటం వల్ల ధనాకర్షణ జరుగుతుంది. ఇంకొకటి చిన్న ఒక అంటే స్కెచ్ పెన్తో రాసే దానికన్నా కూడా మనకి పూజా స్టోర్లోనే కుబేర కుంకుమ అని దొరుకుతుంది. కుబేర కుంకుమని కొద్దిగా ఆవు నెయ్యిలో మిక్స్ చేసి, ఓకే, ఒక పేస్ట్లా తయారు చేయండి. ఓకే, దానిమ్మ చెట్టు యొక్క పుల్ల తీసుకోండి. ఆ పుల్లతో కనుక దీన్ని కనుక యంత్రాన్ని లిఖించినట్లయితే, అంటే ఫస్ట్ మీరు స్కెచ్ పెన్తో ఒక అద్దులాగా రాసుకొని, అంటే ఎందుకంటే మనకి కుబేర కుంకుమతో రాసి చెరిగిపోద్ది కాబట్టి ఆ నెంబర్స్ అనేవి కనిపించవు కాబట్టి స్కెచ్ పెన్తో రాసుకోండి. బట్ కుబేర కుంకుమతో దీన్ని మళ్ళీ లిఖించినట్లయితే, సెకండ్ టైం దాని మీద క్లియర్గా మనకు కనబడేట్టుగా లిఖించుకున్నట్లయితే అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇది తంత్రశాస్త్రంలో ఒక అద్భుతమైన పరిహారంగా చెప్పబడింది. అంటే ఈ భోజపత్రాన్ని చాలా రెమెడీస్లో అద్భుతమైన పరిహారంగా ఉపయోగపడుతుంది. మనకి ఈ మనీ మేనేజ్మెంట్ అంటే మనీ పవర్ సబ్జెక్ట్లో మనకి ఎన్నో ప్రాబ్లమ్స్తో చితికిపోయేవాళ్ళు ఒక 6 and 6 కోడ్ని అద్భుతంగా ఉపయోగించుకోండి. ఒకటే ముఖేష్, మనకి ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమైనా వేలు లక్షలు ఖర్చు అయ్యేదాని ఉందా? లేదు. అన్నీ మనకి చాలా సింపుల్ రెమెడీ ఒకటి చేసుకొని, అక్కడ మనం ఎప్పుడైతే మనం వ్యాలెట్ని తీసి ఆ భోజపత్రం మన కళ్ళకు పడినప్పుడు, ఓకే, దాన్ని చూసినప్పుడల్లా మనకి మైండ్లో మనకి మన యొక్క అఫర్మేషన్ని క్లియర్గా విజువలైజ్ చేసుకోవాలి. మనకి ఎటువంటి అఫర్మేషన్ అంటే మనకి రావాల్సిన డబ్బులు వచ్చినట్లుగా, మనం ఇవ్వాల్సిన భాగ్యాలన్నీ కూడా తీర్చేసినట్లుగా అఫర్మేషన్ రిపీటెడ్గా మనం తలుచుకోవడం ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ అద్భుతమైన సబ్జెక్ట్. ఓకే,
దీని మీద ఏంటంటే మనం ఒకే వీడియోలో మనం పూర్తిగా సబ్జెక్ట్ చెప్పలేకపోవచ్చు. మనం అరచేతి కింద, ఈ అరచేతిలో బొటనవేలు కింద 1515 నెంబర్ అనేది రాయి మనం. ఎంతో వైరల్ అయింది. ఓకే, బట్ ఆ ఒక్క వీడియో చూసి కొన్ని వేల కాల్స్ వస్తాయి. ఓకే, దాని నుంచి కూడా జస్ట్ ఆ ఒక్క ఫస్ట్ స్టెప్లోనే సక్సెస్ అయిన వాళ్ళు కూడా 3 మంది ఉన్నారు. ఓకే, ఎన్నో ఫోన్ కాల్స్, గురుగారు నాకు డబ్బులు రావాలి వచ్చినాయి, ఇది రాసుకున్న తర్వాత మంచిది నాన్న, బట్ దిస్ ఈజ్ ఏ సైంటిఫిక్ సబ్జెక్ట్. ఇది ఆషామాషి సబ్జెక్ట్ కాదు. దీన్ని స్టెప్ ఫార్వర్డ్ అయ్యండి, ఇంకా మిగతా ఎపిసోడ్ చూడండి. ఓకే, దీని ఒక సైంటిఫిక్ వేలో దీన్ని మనం స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ వెళ్ళండి. ఎవరైతే కనుక ఈ భోజపత్రం అంటే దీని మీద రాసుకొని దాన్ని చూసినప్పుడల్లా మన యొక్క అఫర్మేషన్ని మనకి సబ్కాన్షియస్ మైండ్ కానీ మనం పంపించగలిగితే అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. నాకు ఒక చిన్న సందేహం, ఇప్పుడు ఈ భోజపత్రం మీద మీరు రాశారు, చాలా మంది యంత్రాల మీద రాస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. కానీ భోజపత్రం కంటే భోజపత్రం ఎంత పవర్ఫుల్ అనేది నాకు తెలియదు, బట్ యంత్రం మీద రాసేది కూడా చాలా పవర్ఫుల్. ఎందుకంటే యంత్రం అనేది ఒక విగ్రహ ప్రతిష్టాపన చేసే ముందు కూడా కింద పెట్టి తర్వాత విగ్రహాన్ని బయట పెడతారు. సో దీనికి దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు? అంటే రాగిలో మనకి శక్తిని, అంటే ఈ విశ్వంలో ఉన్న శక్తిని లాక్కునే గుణం ఉంది కాబట్టి యంత్రానికి రాగి అనే పరికరాన్ని వాడతాం. అట్లాగే తంత్ర సాధనలో ఈ భోజపత్రం అనేది చాలా కీలకమైన ఒక ప్రయోగం అన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ భోజపత్రం మీద కూడా ఎన్నో రకరకాల యంత్రాలు రాయడము, రకరకాల మంత్రాలను రాసి తాయెత్తుల్లో పెట్టివ్వడం కూడా తంత్ర సాధనలో జరుగుతుంది అనమాట. ఇంకో చిన్న సందేహం, ఈ భోజపత్రం మీరు పూజా స్టోర్లో దొరుకుతుందని అన్నారు, కానీ అది నాణ్యతమైందా లేకపోతే డూప్లికేట్ దాన్ని మనం ఎలా గుర్తించవచ్చు అసలు? నాన్న ఇది అంటే వేల రూపాయలు ఖర్చు అయితే పోనీ అది డూప్లికేట్ ఉంటుంది. ఓకే, ఇది చిన్న చిన్న ముక్కలు దొరకవు, కానీ జస్ట్ ఏంటంటే ఒక 4x4, ఒక 4 ఇంచులు బై 4 ఇంచులు, 3 ఇంచులు బై 3 ఇంచులు అట్లా దొరుకుతాయి. మీకు 100-150 రూపాయలు, అంటే సైజుని బట్టి మీకు ఆ రేట్లో వచ్చేస్తాయి. కాబట్టి ఇంత చిన్న ముక్క దొరకదు. అంటే ఒక 3x3 తీసుకొని 4 ముక్కలు కట్ చేసి 4 వాడుకోవచ్చు చక్కగా. ఓకే, కాబట్టి పెద్ద ఓకే అది వేలలో ఉంటే దాంట్లో డూప్లికేట్ తయారు చేసేస్తారు, కానీ కాబట్టి అది పెద్ద రేట్ ఏం కాదు, కాబట్టి దాని మీద డూప్లికేట్ ఏముండదు. అయినా కూడా మనకి పట్టుకోగానే తెలిసిపోద్ది. ఎక్కడైతే చెట్టు బెరడు అంటే ఒక కొమ్మలాగా వచ్చిన చోట ఎలా అయితే మనకి ఒక రౌండ్గా ఉంటుందో, ఈ పత్రం మీద కూడా మనకి ఎక్కడైతే కొమ్మ కనబడుతుంది 4-5 పేపర్లు మనం చెక్ చేస్తే అలాంటి పేపర్ ఉన్న చోట మనకి క్లియర్గా అర్థమైపోద్ది. అది ఒరిజినలే ఉంటుంది మ్యాక్సిమం. సో ఇది పెట్టుకుంటే మనకు డబ్బు పరంగా సమస్యలు ఉండవు అని అంటారు. ఎగ్జాక్ట్లీ. 24 తారీఖు ఎందుకు పెట్టుకోవాలంటే దాంట్లో 6 వస్తుంది అనేది. ఎగ్జాక్ట్లీ. 6 and 6 అనేది సాంఖ్యయోగంలో చాలా అద్భుతమైన నెంబర్. దీంట్లో మనకి శుక్రగ్రహానికి రిప్రజెంటేషన్ ఈ 6 నెంబర్. మనం ఈ రోజు చేసే ఏ పరిహారం అయినా సరే ధనాకర్షణకి అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో మొత్తానికి ధనాకర్షణ కరగాలంటే కుబేర యంత్రాన్ని భోజపత్రం మీద రాసుకొని మన పర్సులో కానీ బీరువాలో కానీ వ్యాపార స్థలంలో పెట్టుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పారు. అదేవిధంగా ఒకసారి నాకు భోజపత్రం ఇస్తే షూర్. సో చూసారు కదా, ఇదే భోజపత్రం అండి. దీని మీద రాసింది కుబేర యంత్రం. ఈ కుబేర యంత్రం అనేది ఎలా రాయాలనేది కూడా దీంట్లో చూసి మనం రాసుకోవచ్చు. సో గురువుగారు చెప్పిన విధంగా కుబేర కుంకుమతో, అదేవిధంగా ఉంటే ఈ భోజపత్రం మీద స్కెచ్తో రాసుకోవచ్చు. సో ఇది వ్యాపార స్థలంలో కానీ మన ఇంట్లో ఎక్కడైనా బీరువాలో కానీ అక్కడ పెట్టుకుంటే మంచి ధనాభివృద్ధి కలుగుతుందని గురువుగారు ఈ వీడియోలో చెప్తున్నారు. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.